గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఎస్టర్డే క్లాస్లో మనం స్పెరికల్ మిర్రర్స్ వరకు చెప్పుకున్నాం కదండి. సో ఇప్పుడు ఆ స్పెరికల్ మిర్రర్స్ని ఒకసారి రీక్యాప్ చేసుకుని ఫర్దర్ క్లాస్లోకి మనం వెళ్ళిపోతాం. సో స్పెరికల్ మిర్రర్స్ స్పెరికల్ మిర్రర్స్ కోసం ఒక హాలో స్పియర్ తీసుకుంటాం. గ్లాస్ని హాలో స్పియర్ షేప్లో ఉన్నటువంటి ఒక గ్లాస్ని తీసుకుని దాన్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తున్నాం. ఏ బి అనే 2 పాయింట్స్ పేరు పెట్టుకుని ఆ 2 పాయింట్స్ దగ్గర దీన్ని కట్ చేసి ఈ పాట్ని ఏం చేస్తానంటే సపరేట్ చేస్తాను. అర్థమైంది. సో ఇప్పుడు ఈ స్పియర్కి ఒక సెంటర్ ఉంటుంది, దాన్ని నేను ఓ అనుకున్నాను. సెంటర్ ఆఫ్ ది స్పియర్, ఈ స్పియర్కి ఒక సెంటర్ ఉంటుంది, దాన్ని ఏమనుకున్నాం సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఓ. సో ఈ సెంటరే ఈ కర్వేచర్ కూడా ఏమవుతుందంటే సెంటర్ అవుతుందండి. దాన్ని నేను సితో ఇండికేట్ చేస్తాను. దీన్ని ఏమని పిలుస్తామంటే సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. అర్థమైంది కదండి. జస్ట్ ఈ పార్ట్ని సెపరేట్ చేస్తాను. ఇది మొత్తం స్పియర్, ఈ పార్ట్ సెపరేట్ అయిన పార్ట్ని ఏమంటామంటే కర్వేచర్ అంటాం. ఏమంటామండి కర్వేచర్. సో ఈ సెంటర్ని ఏమంటామంటే సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అంటాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇప్పుడు ఇది మనకి మిర్రర్ కింద యాక్ట్ చేస్తుందండి అంటే చేయదు. ఎందుకంటే ఇది ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్. దీని నుంచి లైట్ అనేది పాస్ చేసినప్పుడు ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి వెళ్ళిపోతే రిఫ్లెక్షన్ అనేది జరగట్లేదు. రిఫ్లెక్షన్ ఫినామినా లేకపోతే అక్కడ ఇమేజ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అదేంటి. సో ఇప్పుడు దీన్ని మిర్రర్ కింద మార్చాలి అంటే ఈ 2 సైడ్స్లో ఏదో ఒక సైడ్ ఏం చేయాలంటే సిల్వర్ కోడింగ్ కానీ పెయింటింగ్ కానీ వేయాలి. వేసినప్పుడు ఏమవుతుందంటే అదర్ సైడ్ మీద రేస్ పడి రిఫ్లెక్ట్ అయ్యి అవి మన రెటీనాని రీచ్ అవుతే అందులో ఇమేజ్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ కోడింగ్ మీద బేస్ అయ్యి ఈ మిర్రర్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. అది ఏంటి అంటే ఫస్ట్ది కాన్కేవ్ మిర్రర్, సెకండ్ వన్ వచ్చేసి కాన్వెక్స్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటంటే ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంచాలి. అంటే ఎట్ సైడ్ మనం కోటింగ్ చేయాలి అంటే అవుట్ సైడ్ కోటింగ్ చేయాలి. అవుట్ సైడ్ సిల్వర్ కోటింగ్. ఇప్పుడు చూడండి, ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎట్ సైడ్ ఉంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ సైడ్ ఉంది. ఇలాంటి మిర్రర్ ఏమంటామంటే కాన్కేవ్ మిర్రర్ అంటాం. ఏమంటామండి కాన్కేవ్ మిర్రర్. అంటే దీనికి డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ కాల్డ్ కాన్కేవ్ మిర్రర్. అలా కాకుండా సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఉంది, నేను ఇన్సైడ్ సిల్వర్ కోటింగ్ చేస్తాను. అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎట్ సైడ్ ఉందండి, అవుట్ సైడ్ ఉంది. అంటే దీని డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే ఇలాంటి మిర్రర్ ఏమంటామంటే కాన్వెక్స్ మిర్రర్ అంటాం. ఏమంటామండి కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంటంటే ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇది అవుట్ సైడ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ కాల్డ్ కాన్వెక్స్ మిర్రర్. అదేంటంటే డెఫినేషన్ ఏం రాస్తామంటే ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ towards center of curvature is called concave mirror. Convex mirror అంటే the reflecting surface is outside the center of curvature. These are the 2 types of mirrors. Asal confusion ఉందండి. రిఫ్లెక్టివ్ సర్ఫేస్ సెంటర్ టువర్డ్స్ ఉంటే అది కాన్కేవ్ మిర్రర్, రిఫ్లెక్టివ్ సర్ఫేస్ సెంటర్ అవుట్ సైడ్ ఉంటే అది కాన్వెక్స్ మిర్రర్. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ డెఫినేషన్ తెలుసు. స్పెరికల్ మిర్రర్స్ లో మనకు కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ తెలుసు. సో ఫస్ట్ ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ బేస్ చేసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటి అంటే దిస్ ఇస్ ది కాన్కేవ్ మిర్రర్. ద మిడ్ పాయింట్ ఆఫ్ ది ఇదేమో కాన్కేవ్ మిర్రర్.
ఫస్ట్ ఏంటి అంటే పోల్. పోల్ దేంతో ఇండికేట్ చేస్తాం అంటే పీతో ఇండికేట్ చేస్తాం. పోల్ అంటే ఏంటంటే ద మిర్రర్ కి ఉన్న మిడ్ పాయింట్ ని ఏమంటాం అంటే పోల్ అంటాం. ద మిడ్ పాయింట్ ఆఫ్ ది మిర్రర్, the midpoint of the mirror is called pole. నెక్స్ట్ రెండోది ఏంటంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. చూడండి దీనికి సెంటర్ ఏమని పెట్టుకున్నాం మనం పేరు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఈ పోల్ కి ఉన్నటువంటి డిస్టెన్స్ ని ఏమంటామంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఇంకా అర్థమవుతుందా లేదా? ఎందుకంటే చూడండి దీని అంతటిని ఒక మనం స్పియర్ అనుకుంటే సెంటర్ నుంచి పెరిమీటర్ వరకు ఉన్న డిస్టెన్స్ ని ఏమంటాం రేడియస్ అంటాం. ఇది కర్వేచర్ కాబట్టి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ దీనికి డెఫినేషన్ ఏం ఇస్తామండి? ద డిస్టెన్స్ between center of curvature and the pole is called radius of curvature. ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ది పోల్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటంటే ద ఇమేజినరీ లైన్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ది పోల్. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోల్ నుంచి పాస్ అయ్యే ఇమేజినరీ లైన్ నే మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ద ఇమేజినరీ లైన్ passing through the center of curvature and the pole is called principal axis. Next వచ్చేసి aperture. Aperture అంటే ఏంటంటే the line joining the two ends of the mirror. The line joining the two ends of the mirror. Is called aperture. Okay నండి. నెక్స్ట్ వచ్చేసి focus or principal focus. Principal focus. ఫోకస్ అంటే ఏంటి? ఏదైనా లైట్ రే ప్యారలల్ గా వచ్చి ఇన్సిడెంట్ అయిందనుకో అది ఏమవుతుందంటే ఒక సెర్టెన్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అలాగే ఇంకో ప్యారలల్ లైట్ రే తీసుకున్నాం, ఇది కూడా సేమ్ అదే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఇంకో లైట్ రే తీసుకున్నాం, ఇది కూడా సేమ్ అదే పాయింట్ నుంచి. ఇంకో లైట్ రే తీసుకున్నాం, ఇది కూడా సేమ్ అదే పాయింట్ నుంచి. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఎన్ని లైట్ రేస్ వచ్చి ఇన్సిడెంట్ అయినా సరే కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ మీద అవన్నీ కూడా ఒకే పాయింట్ నుంచి పాస్ అవుతాయి. ఆ పాయింట్ ని మనం ఏమంటామంటే ఫోకస్ అంటాం. ఈ ఫోకస్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ మీద లైఫ్ అయి ఉంటది కాబట్టి దీన్ని ఏమంటామంటే ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. అర్థమైంది కదండి? ఆల్ ప్యారలల్ రేస్, ద రేస్ విచ్ ఆర్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్, ద రేస్ which are parallel to the principal axis, they should meet at a single point, after reflection. That point is called
That point is called focus. That point is called focus. That point lies on principal axis. That point lies on principal axis. That's why it is called principal focus. Principal focus. అర్థమైంది ఫోకస్ అంటే ఏంటో. ఎన్ని ప్యారలల్ రేస్ వచ్చి ఇన్సిడెంట్ అయినా సరే ఆఫ్టర్ రిఫరెన్స్ తర్వాత అన్ని సింగిల్ పాయింట్ నుంచి పాస్ అవుతాయి కాబట్టి దాన్ని ఏమంటామంటే ప్రిన్సిపల్ ఫోకస్. నెక్స్ట్ వచ్చేసి paraxial rays and marginal rays. వచ్చేసి పారాక్సియల్. ఈ పారాక్సియల్ రేస్ మార్జినల్ రేస్ అని వేటిని అంటామంటే చూడండి, మనం కెమెరాతో ఫోటో తీసిన ప్రతిసారి క్లియర్గా రాదు, ఒకసారి బ్లర్గా వచ్చేస్తుంది, ఒక్కోసారి చాలా క్లియర్గా వస్తుంది. అక్కడ మీనింగ్, అక్కడ ఏం జరుగుతుంది, బ్లర్గా రావడానికి రీజన్ ఏంటి, క్లియర్గా రావడానికి రీజన్ ఏంటి అంటే ఈ పారాక్సియల్ రేస్ అండ్ మార్జినల్ రేస్ వల్లే క్లియర్ పిక్చర్ ఆర్ బ్లర్డ్ పిక్చర్ అనేది ఫామ్ అవుతుంది. అది ఏంటో చూడండి. ఇప్పుడు నేను ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాను. ఈ కాన్కేవ్ మిర్రర్ మీద కాన్కేవ్ మిర్రర్ ఇది ఏంటంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అండి. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి దగ్గరగా రేస్ వచ్చి ఇన్సిడెంట్ అని అనుకోండి, ఇమేజ్ అనేది చాలా క్లియర్ గా ఫామ్ అవుతుంది మనం అబ్జర్వ్ చేస్తాం. అర్థమైందండి? సో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి దగ్గరగా వచ్చి రేస్ అనేది ఇన్సిడెంట్ అయితే ఆ రేస్ ఫామ్ చేసే ఇమేజ్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. ఇలాంటి రేస్ ని ఏమంటామంటే పారాక్సియల్ రేస్ అంటాం. ఏమంటామండి? పారాక్సియల్ రేస్. అంటే పారాక్సియల్ రేస్ డెఫినేషన్ ఏమి ఇవ్వచ్చు అంటే ద రేస్ విచ్ ఆర్ క్లోజర్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ దోస్ ఆర్ కాల్డ్ పారాక్సియల్ రేస్. అలా కాకుండా ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి దూరంగా రేస్ వచ్చి ఇన్సిడెంట్ అయింది అనుకోండి, దూరంగా రేస్ వచ్చి ఇన్సిడెంట్ అయింది, అప్పుడు అవి ఫామ్ చేసే ఇమేజ్ అనేది అంత క్లియర్ గా ఉండదు, బ్లర్డ్ గా ఉండదు. సో ఈ రేస్ ని ఏమంటామంటే మార్జినల్ రేస్ అంటాం. ఏమంటామండి? మార్జినల్ రేస్. అంటే పారాక్సియల్ రేస్ అంటే ఏం చెప్పొచ్చు? ద రేస్ విచ్ ఆర్ closer to the principal axis. Closer to the principal axis, those are called marginal rays. These rays form clear picture. These rays are forms clear picture. Next వచ్చేసి marginal rays. మార్జినల్ రేస్ అంటే ఏంటంటే ద రేస్ విచ్ ఆర్ away from the principal axis లేదా farther from the principal axis. Farther from the principal axis are called marginal rays. These rays form blurred image. These rays form blurred image. అర్థమైంది కదండి? మార్జినల్ రేస్, పారాక్సియల్ రేస్ అంటే ద రేస్ విచ్ ఆర్ క్లోజర్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ దోస్ ఆర్ కాల్డ్ పారాక్సియల్ రేస్. దే ఫార్మ్ క్లియర్ పిక్చర్. ద రేస్ విచ్ ఆర్
farther from the principal axis, those are called marginal rays. They form blurred images. అందుకే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా క్లియర్ ఇమేజ్ కావాలని కోరుకుంటాం, మనం బ్లర్డ్ ఇమేజ్ కావాలని కోరుకుంటాం కదండి. దానివల్ల ఏం చేస్తారంటే లెన్స్ లో కానీ మిర్రర్స్ కానీ ఈ ఎఫెక్చర్ అనేది స్మాల్ గా ఉండేలా తీసుకుంటారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత మిర్రర్ తీసుకున్నాను, ఇప్పుడు దీని ఎఫెక్చర్ చూడండి ఎలా ఉంది. అలా కాకుండా స్మాల్ మిర్రర్ తీసుకున్నాను, ఎఫెక్చర్ సైజ్ చూడండి ఏమైపోయిందో, తగ్గిపోయింది. అంటే ఇక్కడ కర్వ్ షేప్ అనేది తగ్గిస్తే ఎఫెక్చర్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. అలా ఎఫెక్చర్ తగ్గిపోతే ఏమవుతుందంటే ఓన్లీ పారాక్సియల్ రేస్ మాత్రమే ఇమేజ్ ని ఫామ్ చేస్తాయి. మార్జినల్ రేస్ అనేవి అసలు ఇన్సిడెంట్ అవే అవ్వవు. అలాంటప్పుడు మనకి ఎప్పుడు కూడా క్లియర్ ఇమేజ్ మాత్రమే ఫామ్ అవుతుంది. సో క్లియర్ ఇమేజ్ ఫామ్ అవ్వాలి అంటే ఎఫెక్చర్ ఎలా ఉండాలండి, స్మాల్ గా ఉండాలి. ఓకేనండి. ఎఫెక్చర్ అంటే కర్వ్ షేప్ అనమాట. యాక్చువల్ గా మనం కాన్కేవ్ మిర్రర్ కానీ కాన్వెక్స్ మిర్రర్ కానీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు జస్ట్ అవి చూస్తే ప్లేన్ మిర్రర్స్ లాగే ఉంటాయి. జస్ట్ ఇలా ప్లేన్ మిర్రర్స్ లాగే ఉంటాయి. అవి కాన్వెక్స్ కాన్కేవ్ అని మనం టచ్ చేస్తేనే కానీ చెప్పలేము. ఎందుకు అంటే దాని యొక్క ఎఫెక్చర్ అనేది అంత స్మాల్ గా ఉంటుంది. అర్థమైంది కదండి. ఎందుకు ఎఫెక్చర్ స్మాల్ గా ఉంటుంది అంటే ఓన్లీ పారాక్సియల్ రేస్ మాత్రమే ఇన్సిడెంట్ అవి ఇమేజ్ ఫామ్ చేయాలి అంటే ఎఫెక్చర్ ఎలా ఉండాలండి, స్మాల్ గా ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే ఎఫెక్చర్ షుడ్ బి స్మాల్ ఫర్ ఏ క్లియర్ ఇమేజ్. అర్థమైంది కదండి. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్ బిట్వీన్ ఫోకస్ అండ్ ది రేడియస్ ఆఫ్ కర్వేచర్. దీనికంటే ముందు రూల్స్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్ చెప్పు. రూల్స్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్. రూల్స్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్ బై స్పెరికల్ మిర్రర్స్. స్పెరికల్ మిర్రర్స్. ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ తీసుకు, ఇక్కడ కాన్వెక్స్. ఫస్ట్ రూల్ ఏంటంటే ఆల్రెడీ మనం ఇంత చెప్పుకున్నదండి. ఫస్ట్ రూల్ ఏంటి అంటే ఒక లైట్ రే వచ్చి ప్యారలల్ గా వచ్చి ఇన్సిడెంట్ అయింది. సో ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్ గా వచ్చి ఇన్సిడెంట్ అయింది. అది దేని నుంచి పాస్ అవుతుందంటే ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఫస్ట్ రూల్ ఏంటంటే ఇఫ్ ఎనీ లైట్ రే passes parallel to the principal axis, they should pass through the focus after reflection. అర్థమైంది కదండి. ఇఫ్ ఎనీ లైట్ రే passes parallel to the principal axis, they should pass through the focus after reflection by the spherical mirror, convex mirror. ప్రిన్సిపల్ యాక్సిస్ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వచ్చింది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దేనికి పాస్ అయినది కనిపించాలంటే ఫోకస్ నుంచి పాస్. ఇది ఫస్ట్. సెకండ్ రూల్ దీనికి ఆపోజిట్. అంటే ఎలా చూడండి, ఇది ప్యారలల్ గా వస్తే ఫోకస్ నుంచి పాస్ అయింది. ఇది ఫోకస్ నుంచి వెళ్ళి ఇన్సిడెంట్ అయితే ఎలా మారిపోద్ది, ప్యారలల్ గా మారిపోద్ది. అదే సెకండ్ రూల్. ఫోకస్ సెంటర్ చూడండి, ఫోకస్ నుంచి వెళ్ళి ఇన్సిడెంట్ అయింది. ఎలా మారిపోతుంది చూడండి, ఇది ప్యారలల్ గా మారిపోయింది. అది సెకండ్ రూల్. దీనికి ఆపోజిట్. సో కాన్వెక్స్ మిర్రర్ లో తీసుకుంటే ఫోకస్ నుంచి వచ్చి ఇన్సిడెంట్ అయినట్టు ఉండాలి. దిస్ ఈస్ ది సెకండ్ రూల్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రూల్. థర్డ్ రూల్ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక లైట్ రే పోల్ దగ్గర ఇన్సిడెంట్ అయితే ఎంత యాంగిల్ తో ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్ తో రిఫ్లెక్ట్ అవుతుంది. ఏదైనా ఒక లైట్ రే పోల్ దగ్గర సమ్ యాంగిల్ తో ఇన్సిడెంట్ అయితే ఎంత యాంగిల్ తో ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్ తో రిఫ్లెక్ట్ అవుతుంది.
ఓకేనండి. దిస్ ఈస్ ది రూల్స్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్ బై ది స్పెరికల్ మిర్రర్స్. ఇంకోటి ఏదైనా ఒక లైట్ రే వచ్చేసి ఫోర్త్ రూల్ ఏంటంటే ఏదైనా ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ మీదుగా వెళ్ళిన ఇన్సిడెంట్ అయితే ఏమవుతుందంటే అదే పాత్ లో బ్యాక్ రీట్రేస్ అవుతుంది. అంటే ఇది ఇన్సిడెంట్ రే అయితే ఇది ఏమవుతుందండి రిఫ్లెక్టెడ్ కాన్వెక్స్ మిర్రర్. ఏదైనా ఒక లైట్ రే వచ్చి సెంటర్ ఆఫ్ కర్వేచర్ లేదా యాంగిల్, నెక్స్ట్ ఏదైనా ఒక లైట్ రే వచ్చి ఇలా 90 degrees ఇన్సిడెంట్ అయితే అదే పాత్ లో బ్యాక్ కి రీట్రేస్ అవుతుంది. ఇది ఫోర్త్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ రూల్. ఏదైనా ఒక లైట్ రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతుంది వెళ్ళి ఇన్సిడెంట్ అయితే అదే పాత్ లో బ్యాక్ కి రీట్రేస్ అవుతుంది. ఇది ఫిఫ్త్ రూల్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి స్ట్రైట్ గా ఇన్సిడెంట్ అయితే అదే పాత్ లో బ్యాక్ కి రీట్రేస్ అవుతుంది. ఇది ఫిఫ్త్ రూల్. ఓకేనండి. దిస్ ఈస్ ది రూల్స్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్ బై ది స్పెరికల్ మిర్రర్స్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ అండ్ కాన్కేవ్ మిర్రర్. Next, relation between R and radius of curvature and the force. దీనికోసం నేను కాన్కేవ్ మిర్రర్ కన్సిడర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒక లైట్ రే ప్యారలల్ గా వచ్చి ఇన్సిడెంట్ అయింది. ఈ ఇన్సిడెంట్ అయిన లైట్ రే దేని నుంచి పాస్ అవుతుందండి అంటే ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. నేను ఇక్కడ వరకు తీసుకుంటాను. సో ఫోకస్, దిస్ ఇస్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఇక్కడ వరకు ఇది ఏమవుతుందంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ ఇదే నార్మల్ కూడా అవుతుంది, అంతే కదా, ఇదే నార్మల్ కూడా అవుతుంది. ఎందుకంటే చూడండి ఇది అంతా ఒక స్పియర్ అనుకుంటే సెంటర్ నుంచి ఇక్కడికి ఉండేది ఏమవుతుంది రేడియస్ అవుతుంది. స్పియర్ కి రేడియస్ నార్మల్ కాబట్టి ఇప్పుడు ఇది నార్మల్ తో ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఇన్సిడెంట్ రే నార్మల్ తో చేసే యాంగిల్ ఏమంటాం అంటే మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. దీన్ని థీటా ఇండికేట్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంతైతే ఉందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంది. కొంచెం పెద్ద డయాగ్రామ్ రాయాలి. వీడియోలో క్లియర్ గా కనిపించడం కోసం కొంచెం పెద్ద డయాగ్రామ్ రాయాలి. సో ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ ది రిఫ్లెక్టెడ్. సో ఇన్సిడెంట్ రే నార్మల్ తో చేసే యాంగిల్. ఇప్పుడు చూడండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఒక లైన్ డ్రా చేసింది. ఇది ఏమవుతుందంటే నార్మల్ అవుతుంది. ఈ నార్మల్ తో ఇన్సిడెంట్ రే చేసే యాంగిల్ ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అలాగే ఈ రిఫ్లెక్టెడ్ రే నార్మల్ తో చేసే యాంగిల్ ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది అకార్డింగ్ టు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఫస్ట్ లా. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ లైన్స్ అనుకుంటే ఈ ప్యారలల్ లైన్స్ ని మ్యాథ్స్ లో వస్తుంది మనకి. ఈ ప్యారలల్ లైన్స్ ఆఫ్ లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే ఈ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతాయి, ఇక్కడ చూడండి ఆపోజిట్ గా ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి. అలాగే ఈ యాంగిల్ థీటా అయితే చూడండి ఈ రెండు ప్యారలల్ లైన్స్ ఇది కట్ చేసి లైన్ అంతే కదా. సో ఇప్పుడు ఈ యాంగిల్ థీటా అయితే ఈ యాంగిల్ కూడా ఏమవుతుందంటే థీటా అంతే కదండి. ఈ యాంగిల్ థీటా అయితే ఈ యాంగిల్ కూడా థీటా. ఇప్పుడు సి ఇక్కడ నేమ్ పెట్టుకున్నాను, ఇది ఎం, ఇది డి. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ యాంగిల్ నాకు కావాలి. ఈ యాంగిల్ నేను ఎక్స్ అనుకుంటాను. ఇప్పుడు చూడండి ఫ్రమ్ ట్రయాంగిల్ సిఎంఎఫ్, ఫ్రమ్ ట్రయాంగిల్ సిఎంఎఫ్ కి ఈ యాంగిల్ ఎక్స్ అనేది ఏమవుతుందంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుందండి. ఏమవుతుందండి ఎక్స్టీరియర్ యాంగిల్. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్, వేర్
from diagram x is the exterior angle of triangle CMF. అంతే కదండి. సో ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు మన ఫార్ములా తెలుసు. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్. సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్. ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అండి ఇక్కడ ఎక్స్. ఇంటీరియర్ యాంగిల్స్ అంటే థీటా ప్లస్ థీటా అంటే 2 థీటా ప్లస్ థీటా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందంటే 2 థీటా. ఈ ఎక్స్ ప్లేస్ లో రాసుకొచ్చాను మనం 2 థీటా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి. సిఎండి ఒకటి ఉంది, ఎఫ్ఎండి ఒకటి ఉంది. దీని నుంచి tan థీటా రాస్తాం. ఫస్ట్ ట్రయాంగిల్ ఫ్రమ్ ట్రయాంగిల్ CMD నుంచి tan theta is equals to ఫార్ములా ఏంటండి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. MD by CD. నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ అనదర్ ట్రయాంగిల్ CMF సారీ FMD నుంచి tan 2 theta is equals to opposite side by adjacent side. Opposite side MD by adjacent side FD. ఓకేనండి. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఎపర్చూర్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాం మనం, స్మాల్ గా ఉంటుంది అంటాం. సో ఎపర్చూర్ స్మాల్ గా ఉంటాయి, ఇది ఏమవుతుంది పోల్. ఎపర్చూర్ స్మాల్ గా ఉంటే D దేనికి ఈక్వల్ అయిపోతుంది అంటే పోల్ కి ఈక్వల్ అయిపోతుంది. అంటే అక్కడ D ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు అంటే P రాయొచ్చు. ఏం రాయొచ్చండి P ఫర్ స్మాలర్ ఎపర్చూర్. ఏమవుతుందండి D ఈజ్ ఈక్వల్స్ టు P. అప్పుడు ఏమవుతుంది చూడండి, tan theta ఈజ్ ఈక్వల్స్ టు MP by CP. అంతే కదండి. D ప్లేస్ మీద రాస్తాం P. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఫర్ స్మాలర్ ఎపర్చూర్ D ఈజ్ ఈక్వల్స్ టు P. సో అప్పుడు ఏమవుతుంది చూడండి, tan 2 theta is equals to MD by